హే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనండి మీ డాక్టర్ లహరిని. అస్సలు ఆలస్యం చేయకుండా లెట్స్ గో టు ఇంటు ద వీడియో. మెయిన్ ఆటిజం అంటే ఏంటి, దాని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అంటే లక్షణాలు ఎలా ఉంటాయి, దాని యొక్క మెయిన్ కాసెస్ ఏంటి, అంటే కారణాలు ఏంటి, ట్రీట్మెంట్ అంటే చికిత్స ఎలా ఉంటుంది, డయాగ్నోసిస్ అంటే దాన్ని కనుక్కోవడం ఎలా ఉంటుంది, లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ప్రికాషన్స్ అంటే రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఆటిజం అంటే వయసు తగ్గట్టు పిల్లల్లో రావాల్సిన మానసిక పరమైన ఎదుగుదల రాకుండా ఉండే పరిస్థితి అండి. ఈ సమస్య పిల్లల్లో బాల్యంలోనే ప్రారంభమయ్యి జీవితకాలంగా అలానే కంటిన్యూ అవుతుంది. దీనిని న్యూరలాజికల్ డిజార్డర్ అని కూడా చెప్పవచ్చు. ఆటిజంని వాడుక భాషలో మందబుద్ధి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది చాలా అరుదైన సమస్య. ప్రతి 100 మంది పిల్లల్లో ఒకరి ఇద్దరికి మాత్రమే ఉంటుంది. ఆటిజం సమస్య గల పిల్లల మెదడులోని కొంత భాగం సరిగా పనిచేయనందున వారు మామూలు పిల్లల్లా వ్యవహరించారు. ఆటిజం ఉన్న పిల్లల లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. సాధారణంగా శిశువులు ఏడాది వయసులో పాకడం, నడవడం, నవ్వడం, ముద్దుగా మాట్లాడటము మరియు తల్లిదండ్రుల పిలుపుకు బదులివ్వడం వంటివి చేస్తూ ఉంటారు. ఈ ఆటిజం సమస్యను కలిగి ఉన్న కొంతమంది పిల్లల్లో ఈ లక్షణాలు ఏవీ కనిపించవు. ఈ ఆటిజం లక్షణాలు వివిధ రకాలుగా ఉంటాయి. వయసుకు తగ్గట్లు మానసిక పరిపక్వతగా లేకపోవడము, ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండటం, నేరుగా కళ్ళలోకి చూడకపోవడము మరియు మాట్లాడలేకపోవడం, ఇతరులతో కలవడానికి ఇష్టపడకపోవటము, చేసిన పనులనే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండటము, ఎలాంటి అనుభూతిని కూడా తెలుపలేకపోవడము. సాధారణంగా ఆటిజంకి గల కారణాలు ఏంటో చూద్దాం. మెయిన్గా ఈ వ్యాధి జన్యుపరమైన కారణాల వల్ల కూడా వస్తూ ఉంటుంది. దీనివల్ల పిల్లల మానసిక ఎదుగుదల సరిగ్గా జరగక సాధారణ జీవితం గడపడం కష్టమవుతూ ఉంటుంది. స్త్రీలు గర్భధారణ సమయంలో ఇన్ఫెక్షన్ల బారిన పడటము మరియు గర్భిణిగా ఉన్నప్పుడు తీవ్రమైన ఉద్యోగాలకు లోను కావటం. నెక్స్ట్, మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, అందులో స్రవించే సెరటోనిన్, డోపమైన్ వంటి రసాయనాలు తగినంత విడుదల కాకపోవటం. అంతేకాకుండా నెలలు నిండకుండా శిశువు పుడితే కూడా ఆటిజానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు మరింత శ్రద్ధ వహించాలి. ఇవే కాకుండా ముఖ్యమైనది, తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోవడం వల్ల కూడా ఈ ఆటిజం సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్గా ఆటిజంని డయాగ్నోస్ చేయడానికి అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ఒకటి ప్రొడ్యూస్ చేసిందండి. దీన్ని DSM-5 అంటారు. అంటే డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్ అనమాట. ఇందులో మెయిన్గా సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ఈ ఆటిజంకు ఉన్నటువంటి డిజార్డర్కు ఉన్నటువంటి లక్షణాలన్నీ ఆ లిస్ట్లో ఉంటాయన్నమాట. దాన్ని బేస్ చేసుకొని ఈ కిడ్కి అంటే బిహేవియరల్ థెరపీనా లేదా స్పీచ్ థెరపీనా, రిపిటేటివ్గా ఏమైనా క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయా బేస్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మెయిన్గా ఆటిజం ఉన్న పిల్లల్లో పర్మనెంట్ క్యూర్ అనేది ఉండదని చెప్పుకున్నాం కదా. కాకపోతే వాళ్ళకున్న ఆ ప్రవర్తన బేస్ చేసుకొని కొన్ని థెరపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కొంతమందిలో స్పీచ్ డిలే ఉంటుంది, వాళ్ళకి స్పీచ్ థెరపీ ఇస్తారు. కొంతమందికి ప్రవర్తనలో తేడాగా ఉంటుంది, వాళ్ళకి బిహేవియర్ థెరపీ ఇస్తారు. ఇలాగే ఆక్యుపేషనల్ థెరపీ, కొంతమందికి మెడికేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అండ్ యాంటీ యాక్సిడెంట్స్ కానీ, యాంటీ డిప్రెషన్స్ కానీ, యాంటీ కన్వల్షన్స్ కానీ, ఇలా వాళ్ళ యొక్క కండిషన్కి సపరేట్గా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఉంటుంది. తల్లులు తమ పిల్లల్లో ఆటిజంను నివారించడానికి అనేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుందండి. అవేంటో చూద్దాం. ఆటిజం సమస్యను ముందుగానే గుర్తించడానికి సాధారణ ప్రీనేటల్ చెకప్లు చేయించుకోవడమే కాకుండా కడుపులోని బిడ్డ ఎదుగుదలను కూడా నిరంతరం తెలుసుకుంటూ ఉండాలి. నెక్స్ట్, గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామాలు వంటివి చేయాలి. ధూమపానం, ఆల్కహాల్, డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. తల్లులు నిర్దిష్ట పోషకాలు, సప్లిమెంట్లను డాక్టర్ సూచన మేరకు తీసుకోవటం వల్ల వారి పిల్లల్లో ఆటిజం ప్రమాదాన్ని తగ్గించవచ్చు. గమనించినట్లయితే ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం. వీటితో పాటు తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను నిరంతరం గమనిస్తూ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అస్సలు మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మీరు చేసే ఈ లైక్, కామెంట్స్ నాకు చాలా ఎంకరేజింగ్గా